నమస్కారం అండి. నేను ఈరోజు నుంచి ఒక కొత్త నిర్ణయం ఒకటి తీసుకున్నాను. నా ఛానల్‌లో కామెడీ వీడియోస్, తర్వాత వచ్చి ఏవో చిన్న చిన్న వీడియోస్ పెట్టుకుంటా వచ్చాను. కానీ ఇక నుంచి అలాంటి వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను. కానీ ఒక విషయం ఏమంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చేయట్లేదండి నేను. ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చేయాలనుకున్నాను. ఆ లాంగ్ వీడియోస్ ఏంటంటే నేను సినిమా కథలు రాశాను. చాలా సినిమా కథలు రాశాను. కానీ హైదరాబాద్‌కి వెళ్ళాను, కథలు చెప్పాను. తర్వాత వచ్చి కొంతమందికి కథలు చెప్పే అంత వినే అంత టైం కూడా లేదు కొంతమందికి. నేను చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళు వినడానికి అంత టైం చాలట్లేదు వాళ్ళకి. అందుకనే ఇప్పుడు నేను నా కథలు హైదరాబాద్‌కి తీసుకెళ్ళి సినిమాల్లో చూపించాలి. సినిమాల్లో చూపిస్తే ఈ కథ రాసింది ఎవరు? నా పేరు వస్తుంది. అందుకని సినిమాలో నా పేరు రావాలి, నా కథలు రావాలి, జనాలు చూడాలి, వాళ్ళ రిజల్ట్ తెలుసుకోవాలి. సినిమా బాగుందా బాగాలేదా అనేది, కథ బాగుందా లేదా అనేది వాళ్ళ నుంచి నేను తెలుసుకోవాలనుకున్నాను. కానీ అవకాశం నాకు లేకుండా పోయింది. కానీ ఇప్పుడేమంటే నేను ఒక్కటే అలాంటి కథలు చెప్పి తర్వాత అక్కడికెళ్ళి సినిమాలు తీసే అంత ఛాన్స్ నాకు లేదు. అందుకనేసే నెక్స్ట్ వీడియోలో కావాలంటే నేను హైదరాబాద్‌కి వెళ్ళిండేది, అక్కడ ఏమేమి జరిగినది, ఎన్ని బాధలు పడిండేది, ఎన్ని కష్టాలు పడిండేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడేమంటే నేను చెప్పబోయేది ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను నా కథలు లాంగ్ వీడియోస్ నా ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి. ఆ లాంగ్ వీడియోస్‌లో కథలు చెప్పాలనుకునేసినాను. జనాలకు సినిమాలో తెలియజేయాలనుకున్నాను. కానీ ఆ ఛాన్స్ మిస్ అయింది కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నా ఛానల్లో యూట్యూబ్ ద్వారా కథలు చెప్పాలనుకున్నాను. కథలు చెప్దామనుకున్నాను. చెప్తాను కూడాను. ఆ కథను నేను నవంబర్ 7వ తేదీ 2025 నవంబర్ 7వ తేదీ 2025 రోజు ఆ రోజు నేను ఈవినింగ్ నేను కథను చెప్పబోతున్నాను. మీకు కథలంటే ఇష్టం అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మాత్రం మీరు కామెంట్ చేయాలి. ఈ కథ బాగుందా బాగలేదా, మీకు కథ ఈ కథలంటే మీకు ఇష్టం అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. తర్వాత వచ్చి మీరు కథలు ఆ కథను నేను టైం చాలదు కాబట్టి కథ పూర్తిగా చెప్పాలంటే కూడా చాలా టైం తీసుకుంటుంది. అందుకనేసి నేనేమంటే 5 నిమిషాలు 10 నిమిషాలు ఎపిసోడ్ లాగా ఒక్కొక్క పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అలా వదలబోతున్నాను. నా కథలు బాగుంటాయి. మీరు వినండి. వినిన తర్వాత కామెంట్ చేయండి బాగుండేది లేనిది. నవంబర్ 7వ తేదీ 2025 ఆ రోజు నేను ఈవినింగ్ కథను ఒక పార్ట్ వదలబోతున్నాను. మీరు విని ఆనందిస్తారని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చాలా మందికి నేను కథలు చెప్పాలనుకున్నాను. కానీ నాకంత ఛాన్స్ లేదు. ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు ఏమంటే నేను యూట్యూబ్లో నా లాంగ్ వీడియోస్లో కథలు వస్తాయి. నేను కథ చెప్తాను. ఖచ్చితంగా కథలు ఇప్పుడు ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి కథ రాసిన వ్యక్తి ఎలా కథ చెప్తాడో ఎదురుకెదురు కూర్చుంటారు కదా. ఎదురుకెదురు కూర్చొని కథ రాసిన వ్యక్తి డైరెక్టర్కు చెప్తాడు. డైరెక్టర్ వెళ్ళి ప్రొడ్యూసర్కి చెప్తాడు. అలా ఎలా చెప్తారు? ఎదురుకెదురు కూర్చొనే కదా చెప్పుకుంటారు. అదే విధంగానే నేను కూడా మీకు కూడా కథ చెప్పబోతున్నాను. ట్విస్టులు ఉంటాయి. ట్విస్ట్ కాడ వదులుతాను. తర్వాత మీరు గెస్ చేసి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేసేయచ్చండి. అందుకనేసి నేను నెక్స్ట్ వీడియో అంటే నవంబర్ 7వ తేదీ లోపలనే నేను హైదరాబాద్కి వెళ్ళి ఎన్నెన్ని బాధలు పడినాను, ఎన్ని కష్టాలు పడినాను అనేది కూడా
ఈ నవంబర్ 7వ తేదీ లోపలనే ఇంకో వీడియో పెడతాను నేను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెము సపోర్ట్ చేయండి ప్లీజ్. అందుకని నేను కథలు నా దగ్గర చాలా ఉన్నాయి, అవి చెప్పేయాలనుకున్నాను, అందుకని చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఒక కథ అయిపోయినట్లే నెక్స్ట్ ఇంకో కథ, ఈ కథ అయిపోతే ఇంకో కథ, ఇలా కథ తర్వాత కథ, కథ తర్వాత కథ నా లాంగ్ వీడియోస్లో నేను అన్నీ చెప్పాలనుకున్నాను, చెప్పేస్తాను. తర్వాత వచ్చి మీరు రిజల్ట్ ఎలా ఉంది అనేది మీరు చెప్పాలి. అందుకని నేను నవంబర్ 7వ తేదీ ఈవినింగ్ ఒక కథ చెప్పబోతున్నాను. అది 4 పార్ట్లుగా వదులుతాను. డేట్ చెప్తాను, ఒక పార్ట్ వదులుతాను, డేట్ చెప్తాను, ఒక పార్ట్ వదులుతాను. మీరు విని ఆ కథ బాగుందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలండి. అందుకనేసే మీకు ఈ వీడియో తెలియజేస్తున్నాను. ఓకే, నమస్తే అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం హెల్ప్ చేయండి చాలు. ఓకేనండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.